దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్ర మెహర్ ప్రభు చరితం గత 12 ఏళ్లుగా మనం చెప్పుకుంటూ ఉన్నామండి. అంటే ఎంత భాగ్యం అది, మనకిప్పుడు తెలియదు, అది భవిష్యత్తు తరాల వాళ్ళు చెప్పుకుంటారనమాట. అంటే ఆయన గురించి వినడం కానీ చదవడం కానీ అది ఆయన అనుగ్రహం ఉంటే కానీ సాధ్యము కాదు. బాబా ఎప్పుడు పదే పదే చెబుతూ ఉండేవారు, ఏదో ఒకటి మాట్లాడే కంటే నా గురించి మాట్లాడుకోవచ్చు కదా. ఒకసారి తెలుగు వాళ్ళ సహవాస్ జరుగుతుంది, మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. భోజనం బాబా ఎంతసేపు ఇంటి తింటారు, ఆయన ముందు వచ్చేసారు. ఆయన వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారని ఆడవాళ్ళ వైపుకు వెళ్ళారు. వాళ్ళంతా పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటాగా, ఏం చేస్తున్నారని అడిగారు బాబా. ఏదో లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉన్నాం, నా గురించి మాట్లాడుకోవచ్చు కదా ఎక్కడైనా, ఎందుకని అది నీకు ఉపయోగపడేది. ఆ భాగ్యం మనం గత 12 సంవత్సరాలుగా పంచుకుంటూ ఉన్నాం. విషయం ఒక్కసారి ఎక్కడున్నామో గుర్తు చేసుకుందాం. ప్రస్తుతం 13వ భాగం మొన్ననే మొదలు పెట్టుకున్నాం. మనం గతంలో మనం ఆగినప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే 1955వ సంవత్సరంలో పెద్ద సహవాస్ జరిగింది. 4 ప్రధాన భాషా బృందాల వాళ్ళని రప్పించి, అదంతా మనం గుర్తుంది కదండి. ఆ తర్వాత ఒక ఏడాది పాటు ఫిబ్రవరి 1956 నుండి 57 ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కఠోరమైనటువంటి ఏకాంతవాసము నేను నిర్వహించదలిచాను అని బాబా ప్రకటించారు ఆ సహవాసుల్లోనే. అంతేకాకుండా ఒక్కొక్క బృందం నుంచి ఒక 5 వ్యక్తుల్ని నాతో పాటు అవసరం వచ్చినప్పుడల్లా ఉపవాసం చెయ్యాలి అని ఎంచడం కూడా జరిగింది. బాబాయే ఆ ఎంపిక కూడా చేశారు. ఇవన్నీ మనం ఫ్లాష్ బ్యాక్ వెనక రోజుల్లో. బాబా సతారాలోనే ఉండేవారు ఆ రోజుల్లో 1956. ముఖ్యంగా బాబా ఏం చెప్పారంటే, యుగావతారుడిగా నా బాధ్యత మొట్టమొదట నా మండలి వాళ్ళకి సంబంధించి ఉంటుంది. మొట్టమొదటి బాధ్యత మండలి వారు. రెండవది ఆయనకు ప్రియాతి ప్రియమైన వారు, డియర్ వన్స్ అన్నారు. అంటే మండలి వాళ్ళు కాకపోయినా ఒక కేశవనారాయణ నిగం, ఒక తోట ధనపతరావు నాయుడు గారు, ఒక భాస్కర్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు మనకి ఆప్తులు ఆయనకి. వాళ్ళు తన బాధ్యత. 3 ఆయన ప్రేమిక ప్రపంచం. నెక్స్ట్ ప్రపంచం అంతా కూడా. అలాగే భూమికలలో ఉన్న వాళ్ళని ముందు భూమికకు వాళ్ళని సాగనంపడం. ఇలా ఆయన బాధ్యతలు అనేకము. మొట్టమొదటి బాధ్యత ఆయన మండలి వాళ్లను తీర్చిదిద్దడం. అది ఫస్ట్. ఆయన మండలి వాళ్ళు ఎవరు అడిగినా సరే, ముఖ్యంగా భావు, ఇది రాసిన ఆయన భావు కల్చర్. బాబా చేతిలో ఒక సూది ఎప్పుడు పెట్టుకుని ఉంటారట, ఆయన ఊహ. ఎందుకని ఎవరి అహం అనేటువంటి బిలువను కొంచెం బాగా పెరిగినట్టు కనపడిందో ఆ సూదితో ఇలా కన్నం పెడుతూ ఉంటారట. ఆ కార్యక్రమం చాలా ఉధృతంగా నడుస్తూ ఉన్న రోజులు ఇవి. 1956 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలు. అవి గత 2 వారాలుగా సోదరి లక్ష్మి గారు చదవగా మనం క్లుప్తంగా ఒక్కసారి ముఖ్యంగా భావూజీ మీద పనిచేయడం మొదలు పెట్టారు బాబా. అంటే మన అందరికీ తెలిసి మహాసాధు జంతువుగా మనకు ఉంటాడు అతను. కానీ అతనిలో దాక్కుని కొన్ని వికారాలు ఉన్నాయి. అవి బయటకు తీసి కొట్టడం కోసం ఎంత ఆ నాటకాన్ని ఆయన రక్తి కట్టిస్తాడు అనేది మనం గత వారాల్లో చదువుకున్నాం. ఇస్మాయిల్ అనేటువంటి కుర్రవాడు, రోడ్లు ఊడ్చేటువంటి ఆ కుటుంబంలో పుట్టిన కుర్రవాడు. వాడు 4వ తరగతి వరకు చదివి మానేశాడు. ఒక ఏడాది టైం ఇస్తున్నాను నేను, వాడి మెట్రిక్ పాస్ చేయాలన్నారు బాబా. భావుకి అప్పచెప్పారు. భయంకరంగా రాసి రంపాన్ని పెట్టేశారు అతన్ని. అది ఇంకోడైతే పారిపోతాడు, తట్టుకోలేడు. వాళ్ళు కాబట్టి ఆయన ఆంతరికమైన శక్తిని ఇచ్చాడు కాబట్టి నిలబడి ఉన్నారు. ఎంత హింస పెట్టేవారంటే బాబా, నేనెక్కడ చేయగలను అన్నాడు. నేను నీకు సహాయం చేస్తాను, ఏం పర్వాలేదు చెయ్యి అన్నారు. అంచేత వాడికి ఏమేం కావాలి, పుస్తకాలన్నీ బజారుకెళ్ళి కొని తీసుకురా. వాడితోటి మీటింగ్ పెట్టాలంటే బాబా ఈ సోఫాలో కూర్చుని, ఎదురుగా సోఫాలో వాడు కూర్చునేవాడు. ఈ టీచర్ ఉపాధ్యాయుడు బాబుజీ దండ కట్టుకొని బాబా ఎదురుగానే ఉంచినవాడు. ఈ చదువుకుని కుర్రాడు బాబా ఎదురుగా సోఫాలో కాళ్ళు ఊపుకుంటూ కూర్చునేవాడు. ఇదే వాతావరణంలో మొత్తం ఆ ఏడాది పాటు అతని చదువు చెప్పాడు. పైపెట్టి బాబా అని ఇంకా నీకు సాయం చేయగలుగుతున్నాను. వాడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తొంటరి సహవాసాలు చేస్తే నువ్వు అనుకున్నది సాధించలేవు, కాబట్టి నీకు సలహా ఇస్తున్నాను. పొద్దున్నే వాడి ఇంటికి వెళ్ళి నువ్వే తీసుకురేవాడిని, మళ్ళీ సాయంత్రం చదువు అయిపోగానే మళ్ళీ నువ్వే వాడి ఇంటి దగ్గర దింపి నీకే లాభం అన్నారు.
ఇలా హింస పెడుతూ ఉండేవారు. ఇంకా బాబా అన్నారు, ఎండ అంతలా కాసేస్తూ ఉంటే ఎండలో తీసుకొచ్చి ఎత్తున వాడిని, వాడు ఏం చదువుతాడు పాపం, వాడు గొడుగేసి పట్టుకో అని చెప్పేవాడు. ఎంత హింస అంటే వాడు ఆఖరికి మొదట్లో బాగానే చదివేవాడు, నెమ్మదిగా వాడికి గారం ఎక్కువైపోయింది. నువ్వు చదవ ఎలాగా, నేను పడుకుని వెంటాలే అని కాళ్ళు ఊపుకుంటూ ఉండేవాడు. ఈయన పాపం చదువుతూ ఉంటే అది వినేవాడు. ఇంకా కొన్నాళ్ళు అన్నాడు, నువ్వు ఏం చెప్పగలవు, నువ్వు నేను ఏం చదవగలను, ఆయన కృపా కటాక్షం ఉంటే క్షణం చిటికేస్తే సరిపోద్ది అనేవాడు. అంటే ఈ ఉపాధ్యాయుడికే ఆయన తిరిగి చెబుతూ ఉండేవాడు. ఇదంతా భరిస్తూ ఉండేవాడు బాబూజీ పాపం. అవమానం కదా మరి, అందరూ రకరకాలుగా ఇది అలాగే భరిస్తూ ఉండేవాడు. పైపెచ్చి వాడు అనేవాడు, నీ ప్రాణం నా గుప్పెట్లో ఉంది, నేను నొక్కాననుకో అవుట్, బాబా చెప్పాననుకో నువ్వు నన్ను సరిగా చూడటం లేదని, అయిపోయింది నీ పని అనేవాడు. ఇది అంతా కూడా ఇలా భరిస్తూ ఉండేవాడు. ఈ పైగా కృష్ణాజీ అని ఒక సాధువు వేషధారణలో ఉన్నటువంటి చాలా పెద్దవాడిని నేను వీళ్ళందరికంటే అనుకునేవాడు ఒక భ్రమలో. ఈ మండలి వాళ్ళంతా వీడికి ఏమి చాలా తెలియదు, నాకు తెలిసినట్టుగా అనుకునేవాడు. అతను పెద్ద గడ్డం ఒకటి కాషాయ బట్టలు వేసుకుని ఉండేవాడు. అతన్ని ఒకరిని అప్పచెప్పారు బాబా బావుకి, నువ్వు వీడు కూడా చూసుకోవాలి, వాడికి ఏమి కావలిస్తే అది. బాబా నువ్వు ఈ బంగ్లా ఖాళీ చేసి ఇంకో బంగ్లాకి వెళ్ళండి, ఎక్కడున్నాడు బాబు అనేవాడు. ఈ సామాన్లు అని వాడిని నెత్తిమి పెట్టి కూలివాళ్ళగా బాబుజీ సామాన్లు నెత్తిమి ఒకటి చంకలో ఒకటి మోసుకెళ్తుంటే చేతులు ఊపుకుంటూ ముందు నడిచేవాడు. అక్కడ విష్ణు మాస్టర్ అనేటువంటి మండలి సభ్యుడు చూశాడు. తనకు తెలుసు బాబు ఎంత గొప్పవాడు, 3 MAలు అతను చదువుకున్నవాడు. అంతవాడు ఏంటి ఇలా కూలివాళ్ళగా, అదే నువ్వెందుకు మోస్తున్నావు వాడి సామాన్, బాబా ఆజ్ఞ. వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి నిలదీశాడు అతను. బాబా ఇది ఏమైనా ధర్మంగా ఉందా, వాడి చేతులు గుంట నడుస్తుంటే బాబుజీ ఏమో వెనకాల మొయ్యాలా అని. లేదు, వాడికి అర్హత కోల్పోయాడు, పట్టించుకోవద్దన్నారు బాబా ఈవేళ నుంచి. అప్పుడు దాకా బాబా ఆజ్ఞ ప్రకారం మోసాడు. నెమ్మదిగా వాడికి కత్తిరించేశారు తోక. ఇక వాడు నెమ్మదిగా గడ్డం తీసి ఈ వేషం తీసి నాకేమో నచ్చలేదన్నారు బాబా. అస్సలు అతనికి మనసు విరిగిపోయింది. బాబా కొన్నాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, వెంటనే అరగంటలో వెళ్ళిపోతున్నాను. మళ్ళీ వాడు రాలేరు బాబా దగ్గరికి. అంటే బాబా దగ్గర మరణం 5 నిమిషాలు కూడా కష్టము. నేను అందరికంటే చాలా అధికుడను అనే భావం ఎవరికైనా ఉంటే 2 నిమిషాల్లో వాడి తోక కత్తిరించి పంపించేస్తాడు. ఎవడైనా సరే, వాడు ఎంత గొప్పవాడు ఎవరమండి, ఆయనేం పట్టించుకోడు. అంటే అందులో నేర్పరి ఆయన. ఇదంతా మనం పోయిన వారాల్లోనే చదువుకున్నాం. ఇంకా ఈ బాబూజీని పోస్ట్ ఆఫీస్ వీళ్ళు అన్నారు, అక్కడికి 2.5 మైళ్ళు సైకిల్ మీద పోవాలి పాపం. 2 ఉత్తరాలు రావాలి అమెరికా నుంచి మనకి, అవి వచ్చేసి ఉంటాయి, ఇన్నాళ్ళు ఉండవు కదా, ఎవరికో డెలివరీ అయిపోయాము, నువ్వు వెళ్ళి అర్జెంట్గా చూస్తారే అన్నాడు. వెళ్ళాడు పాపం. ఈ వెళ్ళి ముందు అడిగాడు, బాబా అవి రిజిస్టర్డ్ పోస్టా మామూలు పోస్టా మీరు అడిగారా అన్నాడు. మామూలు పోస్ట్ ఎవరు అకౌంట్ చెప్తాడు దానికి, రిజిస్టర్డ్ పోస్టులతో ఉంటుంది కదా, నేను చెప్పించేయన్నాడు. నోరు మూసుకుని వెళ్ళి అక్కడ పోస్ట్ వేస్తానని అడిగాడు. రిజిస్టర్డ్ పోస్టా మామూలు పోస్టా అన్నాడు. మామూలు పోస్ట్ అన్నాడు. బో అన్నాడు. బాబాకి చెప్పాడు, అని నేను ముందే అనుకున్నాం కదా, నువ్వు కనిపెట్టింది ఏమిటిది, సరిగ్గా చూడమని ఒకసారి, అది సరిగ్గా వచ్చే ఎవరికి ఇచ్చేసాడో కనుక్కుంటా అన్నాడు. మళ్ళీ వెళ్ళాడు. మళ్ళీ అడిగితే చెడమడ తిట్టాడు. చూస్తే చదువుకున్న వాళ్ళగా ఉన్న బుర్ర పనిచేయట్లేదా నీకు, ఎన్నిసార్లు చెప్పాలి అంటే నీళ్ళగా ఖాళీగా ఉన్నాను అనుకుంటున్నాను అనుకో అన్నాడు. వచ్చేసాడు. బాబా అన్నారు, నువ్వు ఏదో చేసి తీరవలసిందే, అదేదో కనిపెట్టవలసిందే, నా దగ్గర నుంచోకు నువ్వు అన్నారు. బాబా తటపట ఇస్తూ ఉన్నాడు. అంటే వాడు చాలా పెద్దవాడు అనుకుంటావు, నాకంటే పెద్దవాడు అన్నాడు. లెంపలేసుకుని సరి వెళ్తున్నాను అని వెళ్ళాడు. అక్కడ నిలబెట్టేశాడు. అలాగే సార్ వచ్చే ఉంటే మర్యాద తక్కదన్నాడు. పాపం అలాగే నిలబడి ఉన్నాడు, వెళ్ళలేడు, ఉండలేడు. అలాగే ఉండి సరే చూస్తాను, నీ అడ్రస్ ఒకవేళ వస్తే నీకు చెప్తాను నేను, వెళ్ళిపో అన్నాడు. వచ్చేసాడు. మర్నాడు అసలు ఈ గొడవ లేరు, ఈ ఉత్తరం గొడవ లేరు బాబా దగ్గర. ఇంకొక సబ్జెక్ట్ పట్టుకున్నాడు మళ్ళీ ఆయన. అంటే ఆయన ఒక సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు, ఇతరుని తీర్చిదిద్దడం ఇంపార్టెంట్. దానికోసము ఎంత దూరమైనా వెళ్ళిపోయేవాడు ఆయన. అంటే విశ్వానికి నాథుడై ఉండి కూడా ఒక అల్ప మానవుణ్ణి తీర్చిదిద్దడం కోసం ఇంత కఠోరమైనటువంటి నాటకాన్ని ఆయన ప్రదర్శించేవాడు. ఆఖరికి బాబూజీకి అన్యదా శరణం నాస్తి, నా బుర్ర వాడకూడదు దీనిలో అనుకోగానే అన్ని సజావుగా అయిపోవడం మొదలుపెట్టారు. అంటే మనం ఆర్గ్యుమెంట్ చేయడం, మన బుర్రతో ఆలోచించడం, ఇవి చేసినంత సేపు ఆయన దగ్గర నెగ్గలేం. మనం గజ అనేస్తే అన్ని సజావుగా
జరిగిపోతాయి. ఆ పాఠం నేర్పడం కోసం ఇంత. అలాగే సోడాలు బాబా ఈ ఉపవాసం చేస్తూ ఉండేవారు. ఈ సమయంలో ఒక్కొక్కసారి రోజుకు ఒకసారి పప్పు అన్నం తినేవారు, ఒక్కొక్కసారి పళ్ళు తినేవారు, ఒక్కొక్కసారి మంచినీళ్లు మాత్రమే తాగేవారు. అలా కఠోరంగా ఉపవాసం చేస్తూ ఉండేవారు. ఈ ఖాళీ టైంలో ఏమి తిననప్పుడు మంచినీళ్ళకి వదిలి సోడా తాగుతూ ఉండేవారు బాబా. బాబా యొక్క అవతార జీవితంలో ఇండైజెషన్ అనేది మొట్టమొదటి రోజు నుంచి చిట్ట చివరి రోజు వరకు ఆయనకు కంపానియన్ గా ఉంది. మనం బాబా జీవితం చూస్తే కనుక ఎప్పుడు అంచేత సోడా తాగుతూ ఉండేవారు. ఆ సతారాలో ఆ కంపెనీ నుంచి సోడాలన్నీ ఒక లారీ వస్తుంది. అది ఒక నెల రోజులు ఎంతో నడుస్తుంది. ఊళ్ళో ఈ దుకాణాల వాళ్ళు, హోటల్ వాళ్ళు, వాళ్ళంతా అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట. ఈ బాబుజీ అక్కడికి వెళ్ళి తెచ్చేవాడు. ఒకసారి ఒక నెల రావడం మానేసింది, సోడాలు అయిపోయాయి. బాబా దగ్గరికి వచ్చి సోడాలు అయిపోయినాయి అంటే అయిపోయాడే వీడు. సరే ఏం చేస్తాడు, బాబా అయిపోయినాయి అన్నాడు. అయిపోతే నీ మొహం నాకు చూపించాడు. ఆ మాత్రం చదువు 3 అమ్మాయిలు ఎందుకు కప్పెట్టినాక నీకు ప్లానింగ్ లేదా? నీకు నువ్వు ముందు అనుకోవా? అంటే నేను ఏమీ తినకుండా కనీసం సోడా తాగుతూ ఉంటే అది కూడా లేకుండా చేసేద్దామని నీకు ప్రణాళిక ఏమైనా చేసేవా? అంటే ఇంకా నలిపేయడమే కాలి కింద పెట్టి. అలా అంటే పాపం బయలుదేరి వెళ్ళాడు. తిరిగాడు. అక్కడ సోడా ఎక్కడ సోడా సాయంత్రానికి ఒక 6 సోడాలు పట్టుకొచ్చాడు. సంతోషంగా వచ్చాడు. బాబా ఎంత సంతోషపడతాడని. రోజంతా నన్ను వదిలేసిపోతే నేను ఏమైపోతానని ఆలోచన లేదా? 20 సోడాలు 6 తెచ్చావు కానీ ఈ రోజంతా పట్టించింది నీకు. ఈ ప్లాన్ లేకపోవడం వల్లే ఇలాగ తిట్టి పోస్తూ ఉండేవారు. అదే చదువుకుంటూ ఉన్నాం అనమాట. గత వారంలో ఈ వారంలో కూడా అది కొనసాగుతూ ఉంటుంది. చివరికి ఇతను బుర్ర ఉపయోగించి లారీ వచ్చింది. వెళ్ళి ఒక పెద్ద క్రేట్ కొనేశాడనమాట. ఒక నెలకి సరిపడా కొనేశాడు. కొనేసి తెచ్చేసాడు. దరిద్రం వదిలిపోయింది ఇంకా అనుకున్నాడు. బాబా ఒక 2 సోడాలు తాగారు. ఇలా రా అని పిలిచారు. ఇది ఏదో నిలవ సామాన్ అమ్మేశాడు. నీలాంటి ఎర్రోని చూసిపోడు. ఇది అసలు వాసన వచ్చేస్తుంది, అర్జెంటుగా దీన్ని మార్చేసి కొత్త తీసుకురా అన్నాడు బాబా. చాలా గొడవ పెట్టి తెచ్చాను నేను ఇది. ఎందుకంటే ఊళ్ళో షాపులో వాళ్ళు అందరికీ ఇవ్వాలి కాబట్టి నాకు 10-12 గంటలు ఎక్కువ ఇవ్వనంటే నెలకి సరిపడా నేను గొడవ పెట్టి తెచ్చాను. ఇప్పుడు ఇచ్చేయడం చాలా సంతోషంగా తీసుకుంటాడు. కానీ కొత్తది ఇవ్వమంటే నేను తేలేనన్నాడు. మరి నా దగ్గర ఎందుకు వెళ్ళిపోన్నాడు? నువ్వు ఇచ్చేయడం సులువు, తేవడం కష్టం ఉంటే కష్టమైందే చేయాలి నువ్వు. అందులోనే గొప్పతనం ఉంది. పోయి తీసుకురా అన్నాడు. వెళ్ళాడు పాపం. ఇతను తెలివితేటలన్నీ ఉపయోగించి ఎలాగిస్తాడు? వెళ్ళి ఎందుకు ఇచ్చేస్తున్నావు అని అడిగాడు. ఇది బాగోలేదంటే అంటే ఎవరు తీసుకుంటాడు. అది చెప్పలేకపోతే మొత్తానికి ఎవరు తీసుకోలేదు. ఆఖరికి ఇతనికి ఒక ఐడియా వచ్చింది. కూలింగ్ కావాలంటే కొంచెం తీసుకుని ₹1 ఎక్స్ట్రా ఇస్తాను ఈ క్రేట్కి, కూలింగ్ ఇవ్వండి అని అడిగాడు. మొత్తానికి ఎలాగో తెలివితేటలు ఉపయోగించి తెచ్చాడు. తెచ్చి కొత్త బాక్స్ తెచ్చాడు. మళ్ళీ బాబాని ఇది కూడా బాగోలేదన్నాడు. ఇలాగూ సతాయిస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత ఓపిక మందులు. ఈవేళ ఉదయమే ఎరించి పుస్తకం చదువుతూ ఉంటే దానిలో బాబా మేరాజాద్లో ఉన్నారు. బైబిల్ని పిలిచి నగర పోస్ట్ ఆఫీస్ వెళ్ళి 14 మైళ్ళు పోస్ట్ ఆఫీస్ వెళ్ళి అలానా వివరం కనుక్కుంటారా పోస్ట్ మాస్టర్ అన్నారు. ఈ ఎండలో 14 మైళ్ళు తొక్కుని వెళ్ళొచ్చి వెంటనే బాబా కౌరు చెప్పాడు. ఇది కాకుండా ఇంకొక విషయం కూడా ఉంది, ఇది కూడా కనుక్కుంటారు అన్నారు. మళ్ళీ సైకిల్ వెనక్కి తిప్పి మళ్ళీ 14 మైళ్ళు వెళ్ళాడు. మళ్ళీ 14 మైళ్ళు వచ్చాడు. 3వసారి కూడా 3వ విషయం కనుక్కొని రమ్మని పంపించాడు. ఇక వచ్చిన తర్వాత మళ్ళీ తిరగేశారు దాన్ని. నువ్వు సరిగా అడగలేదు. వెంటనే అతను గడ్డి తింటున్నాను నేను నీ దగ్గర, రాసి రమ్మని పెట్టేస్తున్నావు, నేను ఎక్కడ ఉండగలను అన్నాడు. బాబా కౌలు. అంటే అంత చివరి తార స్థాయికి తీసుకెళ్ళిపోతారనమాట. వాడిలో ఆహాన్ని ఎక్కడ దాక్కున్నా దాన్ని బయటికి తీసి, ఇప్పుడు చూడండి పావును కూడా వస్తాడు. ఇంట్లో పాము కనపడిందంటే ఒక పాముని చంపి చెడిపోడు. కన్నాలు ఏమున్నాయో అవన్నీ పొగబెట్టి ఆ లోపల నుంచి బయటికి తీసి అప్పుడు దాన్ని చంపి అప్పుడు ఆ కన్నాలు పూడ్చి అప్పుడు వెళ్తాడు. ఆయన కూడా అదే. అంటే లోపల దాక్కుని ఉన్న ఆహాన్ని కూడా బయటికి తీస్తాడు ఆయన. వదిలేస్తే మనకు ప్రమాదం అని. దానికోసం ఎంత దూరం అయినా ఆయన వెళ్ళిపోతాడు. ఆయనకి ఎంత కష్టం ఇది కదా. మనకు ఒకరికి ఇంత కష్టం ఉంటే ఎంతమందితో ఆయన డీల్ చేయాలి? ఇది అందరితో డీల్ చేసుకుంటూ రావాలి. ఎవరి అహం స్థాయి ఎక్కడుందో ఇదంతా ఆయన హ్యాండిల్ చేసుకుంటూ రావాలి. ఈ సోడా ఉన్నంతం కూడా ఇతనికి నా బుర్ర అనవసరంగా వాడుతున్నాను, దానివల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ అని రియలైజ్ అవ్వగానే బాబా సతాయించడం మానేశాడు. అంటే ఆ పాఠము ఎంత తొందరగా నేర్చుకుంటే అంత సులువైపోతుంది అన్నమాట. బానిసకు బుర్ర వాడేటువంటి అధికారము లేదు.
కదా. యజమాని ఏది చెబితే అది చేయడమే. తప్పు అంటే తప్పే, రైట్ అంటే రైటే. రైట్ నేను తప్పు ఎక్కడ చేశానని ఆర్గ్యుమెంట్ చేశాడంటే ఫెయిల్. ఆ ఏకాంతవాసం చేసేటప్పుడు రాత్రి శవకొత్వాలు నైట్ డ్యూటీ చేసేవాడు, పగల్ ఈరిచి ఉండేవాడు, ఈరిచి బావుజీ వీళ్ళిద్దరూ కూడా. మధ్యాహ్నం పెండు ఉండేవాడు. ఇదంతా రొటీన్ గా జరుగుతూ ఉండేది. అయితే డాంకిన్ గోస్తాజీ ఇద్దరు మండలి వాళ్ళు, మనకు తెలుసు కదా. గోస్తాజీ అంటే తొలి శిక్ష మండలిలోని వాడు. అతను బాబా ఆదేశానుసారం కఠోరమైన మౌనాన్ని పాటించాడు చాలా కాలం. అలాగే డాక్టర్ డాంకిన్, అతను ఎంబీబీఎస్ చేశాడు, ఇంగ్లాండ్ వాడు. వీళ్ళిద్దరికీ ఏం పని చెప్పరా, ఏమీ పని లేకపోవడం చాలా దుర్భరంగా ఉండేది డాంకిన్. ఎందుకని అతను మెటిక్యులస్ గా ఏ నిమిషానికి ఆ నిమిషం ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు. అతనికి ఏం పని చెప్పకపోతే కోపం వచ్చి గదిలో సామాన్లు విసిరేసేవాడు. కాసేపు కోపం తగ్గాక మళ్ళీ ఆ సామాన్లన్నీ తెచ్చి పేరు చేసేవాడు గదిలో. అంటే ఏం చెయ్యాలి. అలాగే అతను ఇంకేం చేసేవాడంటే ఒక పాత మోటార్ సైకిల్ ఒకటి కొని రోజు విప్పేసేవాడు, దాన్ని ప్రతి స్క్రూ విప్పేసేవాడు. మళ్ళీ సాయంత్రం కల్లా బిగించేసి దాన్ని ఎక్కడ ఉన్నది అలాగే బిగించేవాడు. తన స్కిల్ ని పరీక్షించుకుంటూ ఉండేవాడు. మహాపండితులు అనుకోకర్లేదు మండలి వాళ్ళందరూ కూడా మనలాగే సాదాసీదాగానే ఉండేవారు వాళ్ళందరూ కూడా బయటికి. అలాగే గోస్తాజీ ఏం చేసేవాడు, ఈ కాంపౌండ్ బంగ్లాలో కాంపౌండ్ లో పెద్ద చెట్లు ఉండేవి. ఈ ఎండు పుల్లలన్నీ వేరి ఒక గది నిండా పోగేసేవాడు. ఒక శనివారం ఆదివారం వారం ఒకసారి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా నీళ్లు కాసి పెద్ద డేవిసాతో కాసి 4 గంటలు స్నానం చేసేవాడు. ఏం పర్లేదు కదా. ఇది ఇలాగూ ఈ మండలి వాళ్ళు కాలం వెళ్ళదీస్తూ ఉండేవారు. ఒకరోజు వీళ్ళందరితో కార్డ్స్ ఆడారు బాబా. సడన్ గా అన్నారు, మీరందరూ బయటకు వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలాన్ని ఎంచుకొని ధ్యానం చెయ్యండి అన్నారు. ఇదేంటి ఎప్పుడు బాబా చెప్పలేదే అనుకున్నారు. ధ్యానం ఎలా చేయాలో చెప్పారు బాబా. నేను తప్పట్లు కొడతాను, వెంటనే అటెన్షన్ లో కూర్చోవాలి. కాసేపు పోయాక తప్పట్లు కొడతాను, ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మళ్ళీ కాసేపు పోయాక తప్పట్లు కొట్టేస్తాను, ధ్యానంలోంచి బయటకు వచ్చేయాలి. అలాగే చేశారు వీళ్ళందరూ కూడా. ఎందుకు చేశాడో మరి మనకైతే తెలియదు. అయితే ఒక రోజున మెహర్జీ కర్కారియా అనే శిష్యుడిని కబురు పంపించి నీ కారు పంపించి అన్నారు బాబా. ఆ కారులో పురుష మండలి వాళ్ళని వెంట పెట్టుకుని 4 రోజుల పాటు మస్తుల సాంగత్యం చేశారు బాబా. కఠోరమైనటువంటి సాంగత్యం 4 రోజులు, ఇక తెరిపి లేకుండా తిరగడమే. ఈ పూర్తి వివరాలు మనకు అందుబాటులోకి రాలేదటండి. బాబా యొక్క మస్తు కార్యక్రమం అంతా కూడా వేఫేరర్స్ అనే గ్రంథస్థమై ఉన్నాయి, కానీ ఈ రికార్డు దానిలో దొరకలేదు. ఈలోగా సంత్ కృపాల్ సింగ్ అనే సంత్ అంటే ఏంటండి, 6వ భూమిక వాడు అని అర్థం. మనం మామూలుగా కాషాయ బట్టలు వేసుకొని గడ్డ ఉంటే సంత్ అని రాసేస్తూ ఉంటాం. మనం బాబా చెప్పిన నిర్వచనం మాత్రం 6వ భూమికలో అడుగు పెట్టిన వాడిని సంత్ తుకారాం, సంత్ తులసీదాస్ అని అంటూ ఉంటారే, గాడ్గే మహారాజ్, వీళ్ళంతా 6వ భూమికలో వాడు. అతను సంత్ కృపాల్ సింగ్. బాబా అన్నారు, భారతదేశంలో 7 నికార్సైన సంతులు ఉన్నారు అన్నారు బాబా. అందులో ఒకడు ఇతను సంత్ కృపాల్ సింగ్, మరొకడు గాడ్గే మహారాజ్, మరొకడు కమ్ము బాబా అని బొంబాయిలో ఉండేవాడు. మిగిలిన పేర్లు చెప్పలేరు బాబా. ఇతను 1952లోనే బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అంటే చాలా చాలా గౌరవం ఉండేది అతను. బాబా సతారాలో ఉన్న ఈ రోజుల్లో అతను ఢిల్లీలో ఉంటాడు. అతను ఏదో పని మీద అతను పూనా రావడం జరుగుతోంది కాబట్టి బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాడు. నేను సతారాలో మీరు ఉన్నారు కదా, దగ్గరే కదా, నాకు అనుమతి ఇస్తే నేను వచ్చి కలుస్తాను అన్నారు. బాబా అనుమతి ఇచ్చారు. 2 పురుషులు, 1 స్త్రీ, ఆయన 4 కలిసి బాబా దర్శనానికి వచ్చారు. బాబా వరండాలో వేచి ఉన్నారంటే అంత ఇష్టం అతనంటే, అంత గౌరవం కూడా. అతను సంత్ కృపాల్ సింగ్ అతని పేరు. అతను వచ్చాడు. ఈ శిష్యులందరినీ బయట వేచి ఉండమన్నారు. ఆయన శిష్యులు వచ్చారు కదా, అతను ఒక్కడినే లోపలికి రమ్మన్నారు. గట్టిగా ఆలింగనం చేసుకున్నారు బాబా. చాలా ఆనందం కనపడింది బాబా మొహంలో అతని కలిసినందుకు. బాబా బయటకు కూడా చెప్పారు, నిన్ను కలిసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అతను కూడా చాలా ఆనందంగా ఉంది మీ దర్శనం చేసుకున్నందుకు అన్నారు. బాబా, నేను ఈ విశ్వానికి నాథుణ్ణి సుమా, నాకు సర్వము తెలుసును. ప్రతివాడిలో ఏమి ఉందో, ఏమి అనుకుంటున్నాడో క్షణములో నాకు తెలుసును. కానీ అదే సమయంలో నాకు ఏదీ తెలియదు. ఎందుకని దైవీమానవుడు,
భగవంతుడిగా సర్వమూ తెలుసు, మానవుడిగా ఏమీ తెలియదు నాకు. ప్రయాణం ఎలా జరిగిందో బాగా జరిగిందా అంటే మానవుడిగా అడిగాడు, ఒక తండ్రిగా. లేదా ఆయన తెలియదే ప్రయాణం ఎలా జరిగిందో, కానీ మరి అలా అడిగేవాడు, బాగా జరిగిందా ప్రయాణం, ఆహారం ఆరోగ్యం అది బాగుందా, నిద్ర పట్టిందా అనేవాడు. మరి దేవుడు ఏమి ఇలా అడుగుతున్నాడు ఏమిటి అనుకుంటాం. ఆయన దేవుడు, మానవుడు కూడా. బాబా అన్నారు, నీవు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమము చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు నీలాంటి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమము నిర్వహించేది నేనే అని మరిచిపోవద్దు అని ఆ సంత్ కృపాల్ సింగ్ చెప్పారు. అప్పుడు అతను అన్నాడు, బాబా ఇలా కాదు, మీరు ఏదో ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చుకుంటూ పోయారనుకోండి, మానవులకి మొత్తం తండోపతండాల కింద వచ్చేస్తారు జనం అందరూ కూడా ఇక్కడికి అన్నారు. అప్పుడు బాబా చాలా వివరంగా చెప్పారు, ఆధ్యాత్మిక అనుభవాలు ఒక్కొక్కసారి నష్టాన్ని కలిగిస్తాయి, మార్గము నుంచి పక్కతో పట్టిస్తాయి. నా దగ్గర 3 శిష్యులు మిరికిల్లాంటి వాడు, కానీ వాడికి అనుభవాలు ఇచ్చారు, గమ్యం చేరేశాను అనుకుని వాడు సొంత శిష్యు బృందం పెట్టుకొని నన్ను వదిలి చెడిపోయారని చెప్పారు. మాణిక్ మెహతా ఒకడు, విభూతి దాస్ ఒకడు, బాబా దాస్ అనేటువంటి వాడు హమీర్పూర్ వాడు. వీళ్ళ 3 కూడా బాబా సర్క్యులర్ కూడా రిలీజ్ చేశారు. ఈ 3తో నా ప్రేమిక ప్రపంచంలోని వ్యక్తులు సంబంధము పెట్టుకోవద్దు. అది అనుభవాల వల్ల వాళ్ళకి నష్టమే కలిగింది సుమా అని అతన్ని 6వ భూమికి వాడిని హెచ్చరించారు బాబా. అంచేత నువ్వు అనుకున్నది కరెక్ట్ కాదు, అనుభవాలే కావాలంటే రా, నా కూడా రా అన్నారు బాబా. చిన్నగా కైకోబాద్ రూమ్ లో తీసుకెళ్లారు. ఇదిగో వీడికి ఉన్న అనుభవాలు ఎవరికి లేవు, వీడి కథలు చెప్తూ ఉంటాడు, చాలే అంటాను నేను. ఇప్పుడు నువ్వు కూర్చో వీడి పక్కన, వీడి కథలన్నీ విను, నీకేమన్నా ఉపయోగం అర్థం అవుతుందేమో, నాకేమో అర్థం కనపడలేదు వాక్యం అన్నారు బాబా. నీకు అనుభవాలు కావాలి కదా, విను అని బాబా బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఆయన శిష్యులతో కలిసి వాళ్లతో పాటు మెట్ల మీద కూర్చుని నిరీక్షించారు. అతను కైకోబాద్ అనుభవాలన్నీ విని చాలా ఆనందంగా బయటకు వచ్చాడు. బాబా లాంటి అంత ఉత్తముడి యొక్క అనుగ్రహం ఉండడమే నీకు ఈ అనుభవాలు వచ్చాయి అని బయటకు వచ్చాడు అతను బాబా దగ్గర అనుమతి తీసుకొని నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని అడిగాడు. బాబా చాలా సంతోషించారు. అపారమైనటువంటి శిష్య బృందం ఉండి కూడా, స్వయంగా 6వ భూమికలో ఉండి కూడా అతని అణకువ చూడండి. గాడ్గే మహారాజ్ కూడా అంతే, బాబా పాదాల దగ్గరే కూర్చునేవాడు. బాబా పక్కన ఆసనం ఉంది, ఇక్కడ కూర్చో అనేవారు. నీ 1,00,000 మంది శిష్యులు ఎదురుగా ఉన్నారు, వాళ్ళ ముందు నువ్వు అలా కూర్చోవద్దు అంటే, లేదు తండ్రి నీ పాదాలే నాకు ఆ స్థానము అని కూర్చునేవాడు. ఎందుకని వాళ్ళకి ఆయన ఎవరూ తెలుసు పూర్తిగా. సరే బాబా అనుమతి తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి కారులో కూర్చునేటప్పటికి బాబాకి పెద్ద పళ్ళబొట్ట తీసాం, ఎవడో మర్చిపోయాము అని గబగబా ఆయన ఆ పళ్ళబొట్ట తీసుకొని మళ్ళీ ఆ కృపాల్ సింగ్ మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆలింగనం ఇచ్చారు బాబా. మళ్ళీ వెళ్ళిపోయాక వాళ్ళు స్వీట్లు పట్టుకొచ్చారు, ఇంకో బొట్ట అది మర్చిపోయారు, అది కూడా మళ్ళీ పట్టుకొచ్చారు, మళ్ళీ ఇంకొక ఆలింగనం ఇచ్చారు బాబా. బాబా వేఫేరర్స్ గ్రంథము, సాప్స్ అండ్ త్రాప్స్ గ్రంథము, ఇవి 2 కూడా ఆ కృపాల్ సింగ్ ఇచ్చారు. బాబా ఆ పిల్లలు వాళ్ళకి ఆ ప్రేమానుభవాన్ని ఎలా ఇచ్చానో అది కూడా చెప్పారు కృపాల్ సింగ్. అలాగూ కృపాల్ సింగ్ అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఢిల్లీ ఒక్కసారి రావలసింది అని అతను బాబాని ఆహ్వానించడం కూడా జరిగింది. అంతేకాదు ఆయన శిష్యుల్లో ఒకడు, మా గురువు గారు ఉపన్యాసం మీరు వినాలి అన్నాడు. బాబా అన్నారు, ఎవరు ఎక్కడి నుంచి ఉపన్యాసం ఇచ్చినా నేను అక్కడికి వచ్చి వినక్కర్లేదు, ఎక్కడి నుండి వినగలను, నువ్వేం వర్రే వద్దని చెప్పారు. అంటే వాళ్ళ గురువే ఎక్కువ కదా అని కూడా తప్పుగా భావించేవారు కాదు బాబా. మీ గురువుని గట్టిగా పట్టుకోండి అని చెప్తూ ఉండేవారు. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.